అన్నీ ఇంట్లో ఉండేవాడితోనే జామ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి. అలాగే విడిపోయిన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కావాల్సిన పదార్థాలు 3 యాపిళ్ళు, అలాగే ఒక బీట్రూట్. యాపిల్ని శుభ్రంగా కడిగి కట్ చేసుకోవాలి. లోపల ఉన్న గింజలు తీసేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. బీట్రూట్కి పైన చెక్కుని తీసుకోవాలి, చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. అదే పెద్దదైతే కనుక బీట్రూట్ సగం సరిపోతుంది, చిన్నదైతే ఒకటి సరిపోతుంది. ఆ మీద గిన్నె పెట్టుకుని సగం కంటే ఎక్కువ వాటర్ పోసుకోవాలి. హోల్స్ గిన్నె పెట్టుకోవాలి. నా యాపిల్ బీట్రూట్ వేసుకోవాలి. మూత పెట్టుకుని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. నిమిషాల తర్వాత 10 నిమిషాల్లో ఇవి మెత్తగా ఉడికిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసి చల్లగైనంత వరకు పక్కన పెట్టుకోవాలి. మీ గనక ఉడకపోతే ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇవి పూర్తిగా చల్లగైన తర్వాత మిక్సీ